హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను నా డైలీ రొటీన్ మీతోటి షేర్ చేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ స్టవ్ని క్లీన్ చేస్తున్నాను అనమాట. రెగ్యులర్గా కొంచెం సబ్బు లేదా సర్పు వేసి క్లీన్ చేస్తుంటాను. అప్పుడు అక్కడక్కడ ఆ పేర్లు కొంచెం ఆ స్టవ్కి గాళ్ళు ఉంటాయి కదా, వాటిల్లో శుభ్రంగా క్లీన్ అవ్వట్లేదండి. వీక్లీ 2 times అయినా ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకి మోస్ట్లీ చాలా వరకు బాగుంటుంది. ఆ గాడుల్లో ఉన్న అదంతా ఒక పాత బ్రష్ తీసుకొని శుభ్రంగా తోముకొని క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అవుతుంది కదా. ఆయిల్ మరకలు అలా ఏమన్నా ఉన్నా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి శుభ్రంగా క్లీన్ అవుతుందండి. ఎలానో పాత బ్రష్లు ఉంటాయి కదా మన దగ్గర. తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం జిడ్డు అనేది పోయేందుకు సబ్బు పూసి క్లీన్ చేస్తున్నాను. ఇంకా కొంచెం షైనింగ్ రావడానికి వంట సోడా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ వంట సోడాని అంతా స్టవ్ మీద చల్లేసి ఒక నిమ్మకాయని అంటే ఒక ముక్క పిండామంటే అదంతా డైల్యూట్ అయ్యి మంచి అది రసాయన చర్య అంటారు కదా, ఆ రసాయన చర్య జరిపి బాగా పొంగినట్టు వస్తుంది. అదంతా ఇంకా నిమ్మ ముక్కతోటి శుభ్రంగా స్టవ్ అంతా అప్లై చేసిన తర్వాత శుభ్రంగా మనము క్లీన్ చేసుకున్నామంటే ఒక 5 minutes 10 minutes వదిలేసి ఇంకా కొత్త దానిలాగా మెరుస్తూ ఉంటుంది. మంచి షైనింగ్లో కనిపిస్తుంది. ఇప్పుడు తెచ్చుకున్న దానిలానే కనిపిస్తుందండి. ఫ్రెండ్స్, దీనిలో నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి మీ నుంచి. ఏమంటే దీని మీద ఉన్న స్టాండ్స్ నాకు అక్కడక్కడ మరకల్లా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు. అంటే చాలా కాలం అయింది మేము ఈ స్టవ్ తీసుకొని, అవి ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆ స్టాండ్స్కి ఉన్న నల్ల మచ్చలు అవి పోవాలని. ఓకే ఫ్రెండ్స్, ఈ వంట సోడా అనేది ఈ క్లీనింగ్ సెక్షన్లో బాగా ఉపయోగపడుతుంది. మనము నాన్ వెజ్ రెసిపీస్ అలా చేసుకున్నప్పుడు గిన్నెలు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఎంత క్లీన్ చేసినా స్మెల్ వస్తూనే ఉంటాయి. తర్వాత అలా రాకుండా ఉండాలంటే కొంచెం ఈ వంట సోడాని ఉపయోగించి క్లీన్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది పోతుందన్నమాట మనకి గిన్నెలకి. క్లీనింగ్ సెక్షన్లో ఈ వంట సోడా వంటలకే కాకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. అసలు స్టీల్ సామాన్ అయితే ఇంకా తళతళ మెరిసినట్టే వస్తాయి. ఇవే ఫ్రెండ్స్ ఆ స్టాండ్లు. చూసారా, అక్కడక్కడ నల్లగా ఉన్నాయి. ఎంత క్లీన్ చేసినా ఇవి నాకు నీట్గా రావట్లేదు. తర్వాత స్టవ్ కింద ఒక గిన్నె పెట్టుకున్నాను, ఏమైనా పొంగినా కానీ దానిలో పడిపోతాయని. తర్వాత కర్రీకి వచ్చేసి నేను ఈరోజు ఉట్టిగా పప్పు చేస్తున్నానండి. దానికోసం ముందుగానే కాసేపు కందిపప్పు నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో వేసాను. కొంచెం నూనె పసుపు వేసి మూత పెట్టామంటే ఇంకా మనకి ఉడికిపోతుంది. ఈ వాచర్ అనేది నేను 5 minutes ఫ్రిడ్జ్లో పెడతానండి, అంత పొంగినట్టు రాకుండా ఉంటుందని. ముందు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంక మూత పెట్టేసామంటే ఇంకా పొంగి ఆ స్టవ్ నిండా చిందే ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడే కదా క్లీన్ చేసుకున్నాను, మళ్ళీ అదంతా పొంగితే మళ్ళీ చాలా టైం పడుతుంది కదా క్లీన్ చేసుకోవడానికి. ఎప్పుడైనా ఇలానే ట్రై చేస్తే మనకి ఆ క్లీన్ చేసుకునే శ్రమ అనేది తప్పుతుంది. 5 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వాచర్ బాగా స్ట్రాంగ్గా గట్టిగా రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత నాకు పప్పు అనేది ఉడికిపోయిందండి. కొంచెం ఉప్పు వేసి ఇంకా ఎనుపుకుంటున్నాను. నిన్నటి చట్నీ ఉంది నాకు కొంచెం, అది దాని కాంబినేషన్గా ఈ పప్పు నెయ్యి. ఇంక ఈరోజు మాకు ఇదే కర్రీ అనమాట. ఇంకా దీన్ని కొంచెం గుత్తిపెట్టి ఎనిపి గిన్నెలో తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ కుక్కర్ నాకు మళ్ళీ ఇప్పుడు వాడుకునేందుకు కావాలండి. నాకు ఒక్కటే కుక్కర్ ఉంది. ఇది వచ్చేసి టిఫిన్ కోసం పెసరపప్పుని నానబెట్టుకుంటున్నాను. ఒక 1/2 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బియ్యం నానబెట్టుకుంటున్నాను అనమాట. ఒక 1/2 hour పాటు నానబెట్టి తర్వాత బియ్యం కూడా శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకుంటున్నాను.
ఇది వచ్చేసి టిఫిన్ కోసం అనమాట. చూసారా, ఇంకో బియ్యము 1 కప్ అనమాట. ఇది ఈరోజు నేను కట్ పొంగలి అని టిఫిన్ చేయడానికని ప్రిపేర్ చేస్తున్నాను. బియ్యాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత నేను పొట్టంతా పోయేలాగా క్లీన్ చేయలేదండి. పొట్టున్నా ఏం పర్లేదు, అవసరం లేదనుకుంటే మీరు శుభ్రంగా పొట్టు పోయే వరకు క్లీన్ చేసుకోవచ్చు. నేను అలానే పొట్టుతోటి డైరెక్ట్గా వేస్తున్నాను అనమాట పెసరపప్పు. బియ్యం అయితే నానిపోయాయి. ఈ పెసరపప్పులో అక్కడక్కడ మనకి కొంచెం ఇసుకలాగా ఉంటుందన్నమాట. దాన్ని మనం శుభ్రంగా ఈ విధంగా గాలించినట్టు అంటే అలా ఆ పప్పు మీద ఇలా కదిలిస్తూ మన చేతిలోకి వచ్చిన వాటిని తీసుకున్నామంటే ఇసుక అంతా అడుగు వెళ్ళిపోతుంది. అది చాలా సన్నగా రవ్వలుగా ఉంటుంది కదా, మనము చాట్లో పోసి అలా క్లీన్ చేసినా కానీ అలా రాదనమాట. ఈ విధంగా ట్రై చేసామంటే ఎంత ఈజీగానో అయిపోతుంది మనకి. ఇంకా నేను చూసారా ఎంత తీసుకునేది వచ్చిందో, ఇదంతా మనము అంతే వేసుకున్నామంటే రైస్లో కలిసిపోయి మనకు అసలు తినడానికి అస్సలు టేస్ట్ ఉండదు. ఈ పెసరపప్పు బాగా సన్నగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని ఇసుక కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడైనా ఈ విధంగా ఒకసారి గాలించినట్టు చేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇంకా కుక్కర్ కడిగాను కదా, ఆ కుక్కర్లోనే స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి బాగా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీనిలో చూసారా నెయ్యి అంతా మెల్ట్ అయిపోయింది. దీనిలో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత పోపు దినుసుల్లో మినపప్పు, పచ్చిపప్పు, ఆవాలు ఉన్నాయండి. తర్వాత ఇవి వచ్చేసి బాదం పప్పు, వీటిని నేను క్రష్ చేసి వేస్తున్నాను. తర్వాత కరివేపాకు, వీటన్నింటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్పైసీనెస్ కోసం 2 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. తర్వాత ఇవి కిస్మిస్లు అండి, ఎప్పుడో తెచ్చి ఇంట్లో ఉన్నాయి. మా ఇంట్లో ఏమంత లైక్ చేయరు, కానీ ఇంకా దీంట్లో వేస్తే కలిసిపోతాయి అని చెప్పి వేస్తున్నాను. వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లము ఒక 1/2 అంగుళం అంత తీసుకొని దీన్ని కూడా తురుముకొని వేసుకున్నామంటే ఇంకా బాగా రైస్లో అంతా కలిసిపోతుంది. అందుకని తురుముకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మిరియాలు యాడ్ చేస్తున్నాను. మిరియాలు బాగా మన ప్రాంతాల్లో అయితే వేడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను ఒక 10 తీసుకున్నాను అనమాట. అవి కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అలా మిరియాలు తగులుతూ ఇష్టం ఉండదు అనుకుంటే మీరు కొంచెం కచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చు. వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు మనము బియ్యము పెసరపప్పు కలిపి నానబెట్టుకున్నాం కదా క్లీన్ చేసిన, అవి వాటర్ లేకుండా ఈ పోపులో వేసి ఈ నెయ్యి అంతా ఈ పప్పు బియ్యానికి పట్టేలాగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా టిఫిన్ లాగా. ఇది అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడతారు. ఇది తమిళనాడులో మంచి ఫేమస్ రెసిపీ అనమాట. ఇంకా జీడిపప్పు అవి ఉంటే యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర అవైలబుల్ లేదని యాడ్ చేసుకోలేదు. నెయ్యి ఫ్లేవర్ తోటి పెసరపప్పు కట్ పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఇంకా పల్లీ చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ నేను ఈరోజు అయితే చేయలేదు. కొంచెం స్పైసీనెస్ కోసమే కొంచెం పచ్చిమిర్చి అనేవి 3 వేస్తాను అనమాట. అల్లము ఈ ఘాటే సరిపోతుంది, ఇంకా మనకి ఏం అవసరం ఉండదు. చూసారా, ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తం వచ్చేసి నేను 1.5 కప్పు పెసరపప్పు అయితేమి బియ్యం అయితేమి 1.5 కప్పు యూజ్ చేశాను. 1 కప్పుకి 3 కప్పులు వాటర్ అయితే సరిపోతాయి. 1.5 కప్పు కాబట్టి నేను 4.5 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా వాటర్ యాడ్ చేసి ఉప్పు వేసి ఒకసారి తిప్పుకొని ఉప్పు చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టి ఒక 4 లేదా 5 విజిల్స్ వస్తే, అంటే కొంతమంది కుక్కర్లకైతే 4 విజిల్స్ వస్తే సరిపోతాయి. మాది కొంచెం కుక్కర్ కూడా అడ్జస్ట్లో లేదనమాట. 5 or 6 వస్తేనే పప్పు అయితే ఉడుకుతుంది. ఇంకా రైస్ అయితే 3కి ఉడుకుతుంది, కానీ పెసరపప్పు యాడ్ చేశాను కాబట్టి ఇంకొక 2 విజిల్స్ రావాలని 5 విజిల్స్ వస్తే ఇంకా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీసి ఇంకా కొంచెం అలా తిప్పుకొని చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇంకా కొంచెం అలా మెదుపుకున్నట్టు అంటే ఇంకా బాగా రెడీ అవుతుంది అనమాట. మనకి కప్పుకి 3 కప్పులు బియ్యం, 1 కప్పు బియ్యానికి 3 కప్పులు వాటర్ అనమాట. చూసారా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని వేడిగా ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ నేను దీనిలో
నెయ్యి యాడ్ చేశాను, కానీ కొంచెం పైన ఫ్లేవర్ కోసం అనమాట. ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తిన్నామంటే ఎంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వ్లాగ్. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కట్ పొంగలి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు అన్నమాట. ఇది తమిళనాడు ఫేమస్ రెసిపీ. ఓకే ఫ్రెండ్స్, రేపు వీడియోలో మళ్ళీ కలుస్తాను.